హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్డిపిసి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5, xy వాల్యూ 6, ఫైండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు. ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై. క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ వై 5 అని ఇచ్చారు. ఇక్కడ మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3, xy వాల్యూ 6, ఎక్స్ ప్లస్ వై అంటే 5, 5 క్యూబ్ అంటే 125, 6 ఇంటూ 5 30, 30 ఇంటూ 3 90, 125లో 90 పోతే 35, అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ వచ్చి 35. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, రైట్ సైడ్ 2x, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 1 ఉంది. అంటే మనం దీన్ని ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే రూట్ 0 0. ఎక్స్ వాల్యూ 1. క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎక్స్ మైనస్ 1/x. ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 1 అంటే 0. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ దిస్ ఇయర్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ 8 మెంబర్స్ ఈజ్ 39 ఇయర్స్. ప్రస్తుతం 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 39. ప్రజెంట్ 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వచ్చి 39. అజ్యూమింగ్ దట్ ఆఫ్టర్ 6 years ఫ్యామిలీ అడాప్ట్స్ ఏ న్యూ బోర్న్ బేబీ. అంటే ఆఫ్టర్ 6 years 8 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ యావరేజ్ ఏమవుతుంది? 39 + 6. ఎందుకంటే ఈ 6 years గ్యాప్లో ప్రతి ఒక్కరికి ఏజ్ 6 years ఇంక్రీజ్ అవుతుంది, యావరేజ్ కూడా 6 years ఇంక్రీజ్ అవుతుంది. 39 + 6 అంటే 45. 6 years తర్వాత ఒక బేబీని కూడా అడాప్ట్ చేసుకుంటారు. 6 years తర్వాత బేబీ ఏజ్ వచ్చి 0 years. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ 10 years ఫ్రమ్ నౌ. 10 years తర్వాత, ప్రజెంట్ నుంచి 10 years తర్వాత యావరేజ్ ఎంత అని అడిగారు. 8 మెంబర్స్కి యావరేజ్ స్టార్టింగ్ 39 ఉంది. 10 years తర్వాత అంటే ఇప్పుడు 8 మెంబర్స్కి యావరేజ్ ఎంత అవుతుంది? 49. అదేవిధంగా బేబీ ఏజ్ ఎంత అవుతుంది? ఆఫ్టర్ 6 years తర్వాత బేబీ ఏజ్ అప్పుడే పుట్టింది కాబట్టి 0 years. ఆఫ్టర్ 10 years బేబీ ఏజ్ 4 years. ఎందుకంటే 6కి 10కి గ్యాప్ 4 years కాబట్టి. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఫార్ములా S/N. ఎస్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఫస్ట్ 8 persons యొక్క సమ్ రాద్దాం. సమ్ ఫార్ములా AN. 8 personsకి యావరేజ్ 49. 8 persons కాబట్టి ఇంటూ 8. నెక్స్ట్ 1 బేబీ ఏజ్ వచ్చి 4 years డివైడెడ్ బై టోటల్ ఎంతమంది? 9 members. 8 members ఒక బేబీ, టోటల్ 9. నెక్స్ట్ 49 ఇంటూ 8, 8 9s 72, 4 8s 36, 32, 32 + 7 39, 392 + 4 డివైడెడ్ బై 9, 396 డివైడెడ్ బై 9, 9 4s 36, 9 4s 36. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఫార్ములా వచ్చి n-2 ఇంటూ 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 3240 అని ఇచ్చారు. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి. క్యాన్సలేషన్ చేయండి. 0 0 క్యాన్సల్. 18 1s 18, 14 మిగులుతుంది 144, 18 8s. n వాల్యూ వచ్చి 20. 18 ప్లస్ 2 20. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ మంత్ వాస్ పర్సంటేజ్ సేల్స్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ మంత్ హైయెస్ట్? ప్రీవియస్ మంత్తో పోలిస్తే పర్సంటేజ్ సేల్స్ ఏ మంత్కి హైయెస్ట్ ఉన్నాయో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని టైమ్స్ అయిందంటే 1.5 టైమ్స్ అయింది. ఎందుకంటే 200 ఇంటూ 1.5 అంటే 300. ఇక్కడ డిక్రీజ్ అయింది, వదిలేసేయండి. ఇక్కడ 100 200 అయింది అంటే ఎన్ని టైమ్స్ అయింది? 2 టైమ్స్. నెక్స్ట్ ఏప్రిల్లో 200 నుంచి 400 అయింది అంటే 2 టైమ్స్ అయింది. నెక్స్ట్ మేలో 400 నుంచి 500 అయింది అంటే ఇక్కడ 2 టైమ్స్. ఏ మంత్స్లో అయింది? ఏప్రిల్ మే. ఏప్రిల్ లేదు కాబట్టి ఆన్సర్ మే. గ్రాఫ్ బిలో రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 7 months. సేల్స్ ఇన్ జూలై. జూలై సేల్స్ 600 వాస్ హౌ మెనీ టైమ్స్ అన్నారు. ఎన్ని టైమ్స్ తెలియదు కదా, ఎక్స్ టైమ్స్ అనుకుందాం. జనవరి సేల్స్ 200. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 200 3s. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ యావరేజ్ సేల్స్ బిట్వీన్ పీరియడ్ జనవరి టు మార్చ్? ఫస్ట్ జనవరి టు మార్చ్. జనవరి టు మార్చ్ సేల్స్ ఎన్ని ఉన్నాయి? 200, ఒక 300, 500, 600. జనవరి టు మార్చ్ సేల్స్ 600 ఉన్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్. ఏప్రిల్ టు జూన్ అంటే ఈ 3 months. 200, ఒక 400, 600, 600, ఒక 500, 1100. ఇక్కడ యావరేజ్ అన్నాడు అంటే బై 2 చేయాలా? బై 2 కాదు, బై 3 చేయాలా? ఎందుకంటే 3 months కదా, జనవరి టు మార్చ్ అంటే 3 months. ఇక్కడ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎలా కనుక్కుంటాం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. డిఫరెన్స్ అంటే 600కి 1100కి డిఫరెన్స్ 500, 500 by 3. ఇనిషియల్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ అంటే 600 by 3. 3 క్యాన్సల్. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. 5 by 6 ఇంటూ 100 అంటే 500 by 6. 6 8s 48. క్వశ్చన్లో అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోమన్నారు. 8తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్స్ వెల్ ద సేల్స్ నియరెస్ట్ టు యావరేజ్ సేల్స్ ఫర్ ద పీరియడ్ జనవరి టు జూలై? జనవరి టు జూలై ఫస్ట్ యావరేజ్ కనుక్కుందాం. ఇక్కడ జనవరి టు జూలై అంటే ఎన్ని మంత్స్? 7 months. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 7 చేయాలి. యాడ్ చేద్దాం. 200, 500, 200, ఒక 300, 500, 600, 800, 1200, 1700, 2300. నెక్స్ట్ 7 3s 21, 20, 7 2s 14, 7 8s 328 పాయింట్ సంథింగ్ వస్తుంది. అది ఏ మంత్కి అప్రాక్సిమేట్గా ఉంటుందని అడిగారు. అప్రాక్సిమేట్ కాదు, నియరెస్ట్. మే వాల్యూ 400, జనవరి 200, ఫిబ్రవరి 300, ఏప్రిల్ 200. మనకు 328 వచ్చింది. ఇది దేనికి నియరెస్ట్గా ఉంటుంది? ఫిబ్రవరికి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ రాంబస్. రాంబస్ అంటే 4 sides ఉంటాయి. ప్రతి సైడ్ ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఉంటుంది. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఫార్ములా 4a. పెరిమీటర్ ఫార్ములా 2 into
స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 68. నెక్స్ట్ 2 3s 2 4s. వన్ ఆఫ్ ద డయాగనల్ 16 అని ఇచ్చారు. 16 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. ఇక్కడ మనం సెకండ్ డయాగనల్ కనుక్కుందాం. 34 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్. ఇదే ఫార్మేట్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 34 ప్లస్ 16 అంటే 50. 34 మైనస్ 16 అంటే 18. నెక్స్ట్ 18 ఇంటూ 50 అంటే 900. డి వాల్యూ 30. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 అంటే 30. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ ఈ ఫార్ములా హాఫ్ d1 d2. హాఫ్. ఫస్ట్ డయాగోనల్ వాల్యూ 16, సెకండ్ డయాగోనల్ వాల్యూ 30. 2 8s. 8 into 30 240. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 7200. ఏరియా ఫార్ములా ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈ ఫార్ములా ఏ స్క్వేర్. 7200. ఏ వాల్యూ వచ్చి 7200 ఏమని రాయొచ్చు? 3600 ఇంటూ 2 అని రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3600 అంటే 60. 60 రూట్ 2. డయాగనల్ ఫార్ములా రూట్ 2a. రూట్ 2 ఏ వాల్యూ అంటే 60 రూట్ 2. రూట్ 2 ఇంటూ రూట్ 2 2. 60 ఇంటూ 2 120. లెంత్ ఆఫ్ ద డయాగనల్ వచ్చి 120 meters. హౌ లాంగ్ అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. హౌ లాంగ్ విల్ సైకిల్ టేక్ టు క్రాస్ ఫీల్డ్ డయాగోనలీ అన్నారు. డయాగోనలీ అంటే లెంత్ వచ్చి డయాగోనల్ లెంత్ తీసుకోవాలి. డయాగోనల్ లెంత్ 120. నెక్స్ట్ 120 meters. స్పీడ్ ఎంత ఇచ్చారు? 4 kmph. ఇక్కడ డిస్టెన్స్ వచ్చి మీటర్స్లో ఉంది, స్పీడ్ kmph ఉంది. కాబట్టి మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చుకుందాం. 120 మీటర్స్ని ఏమని రాయొచ్చు మనం? 0.12 కిలోమీటర్ అని రాయొచ్చు. మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 1000. డివైడెడ్ బై 1000 అంటే 0.12 వస్తుంది. 0.12. 4 3s. ఆన్సర్ వచ్చి 0.03 అవర్స్. టైం అవర్స్లో ఉంటుంది కానీ ఆప్షన్స్లో మినిట్స్ ఉన్నాయా? 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. 60 into 3 180. ఆన్సర్ 180. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1.8 minutes. సెకండ్ ఆప్షన్ చూడండి. 5 1s 5 8s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 5 centimeters. వర్టికల్ హైట్ 172 centimeters. ఫైండ్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే పై, ఆర్ వాల్యూ 5. 5 స్క్వేర్, హెచ్ వాల్యూ 172. పై ఇంటూ 5 స్క్వేర్ అంటే 25. 172 ఇంటూ 25. 25 2s 50. 25 7s 175 అంటే 180. 25 1s 25 43. ఆన్సర్ వచ్చి 4305 centimeter cube. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ఎల్సిఎం ఆఫ్ 48 and 65? మీరు గమనిస్తే 48 65 రెండిట్లో కామన్గా ఏమీ లేవు. 48 అంటే 16 into 3. 65 అంటే 13 into 5. కామన్గా ఏమీ లేకపోతే ఎల్సిఎం కావాలంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. 5 into 48 అంటే 240. నెక్స్ట్ 6 into 48. 6 8s 48. 6 4s 24. 28. యాడ్ చేయండి. 3120. ఆన్సర్ థర్డ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఆన్ యాడింగ్ 25 టు ఇట్? స్మాలెస్ట్ నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఎక్స్కి 25 యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే అదేం కావాలంటే ఎల్సిఎం కావాలి. ఓకేనా, ఎల్సిఎం కనుక్కుందాం. 25, 36, 40. 4తో చేద్దాం. 4 9s, 4 10s. నెక్స్ట్ 5తో చేద్దాం. 5 5s, 5 2s. ఇంకా స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే 592లో కామన్గా ఏమీ లేవు కాబట్టి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 5 into 4 20, 20 into 5 100, 100 into 9 900, 900 into 2 1800. ఎల్సిఎం వచ్చి 1800. ఎక్స్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ +25, రైట్ సైడ్కి వెళ్తే -25. ఆన్సర్ 1775. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 27 and 81? ఫస్ట్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండేది. 27ని 27 into 1 అని రాయొచ్చు, 81ని 27 into 3 అని రాయొచ్చు. అంటే రెండిట్లో కామన్గా ఏముంది? 27. అంటే హెచ్సిఎఫ్ వచ్చి 27. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం. 27 81, 27 1s, 27 3s. ఎల్సిఎం అంటే 27 into 3 81. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, there are 100 questions in which each right answer has 1 mark credit. ఆన్సర్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే 1/3 మార్క్స్ కట్ అయిపోతాయి. రాంగ్ అయితే ఎన్ని మార్క్స్ కట్ అయిపోతాయి? 1/3 మార్క్స్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 100 క్వశ్చన్స్ ఉన్నాయి. 100 క్వశ్చన్స్లో ఈజీగా ఉండే క్వశ్చన్స్ 30 ఉన్నాయి, మీడియంగా ఉండే క్వశ్చన్స్ 50 ఉన్నాయి, డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్ 20 ఉన్నాయి. ద క్వశ్చన్ పేపర్ కవర్స్ 5 ఎబిలిటీస్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయి? 5 ఎబిలిటీస్ ఉన్నాయి. 5 ఎబిలిటీస్ 1 2 3 4 5 ఎబిలిటీస్. ప్రతి ఎబిలిటీలో ఏముంటాయి? ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం ఉంటాయి, నెక్స్ట్ ఏముంటాయి? డిఫికల్ట్ ఉంటాయి. నెక్స్ట్ విత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ప్రతి ఎబిలిటీలో ఈక్వల్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ కదా. ఇక్కడ 5 ఎబిలిటీస్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 20 క్వశ్చన్స్. 20 into 5 అంటే 100. ప్రతి పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సిమిలర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ అంటే ఏ రేషియోలో ఉంటాయి? ఈజీ, మీడియం, డిఫికల్ట్ 30:50:20 రేషియోలో ఉంటాయి. అంటే ఏ రేషియోలో ఉంటాయి? 3:5:2. టోటల్ వచ్చి 20. టోటల్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. 3 + 5 8, 8 + 2 10. 10 పార్ట్స్ 20 క్వశ్చన్స్. 3 పార్ట్స్ అంటే రిలేషన్ 2 కదా, 10 into 2 20. 3 పార్ట్స్ అంటే 6 క్వశ్చన్స్. ఫస్ట్ ఎబిలిటీలో ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. మీడియం క్వశ్చన్స్ రిలేషన్ 2 కాబట్టి 10 ఉంటాయి. డిఫికల్ట్ ఎన్ని ఉంటాయి? 2 into 2 4. ఇలా ప్రతి దాంతో ఈజీ క్వశ్చన్స్ 6, మీడియం 10, డిఫికల్ట్ 4 ఉంటాయి. నెక్స్ట్, Sachin has excellent knowledge in 3 abilities, but in the other 2 abilities he can solve only easy questions. చూడండి, ఫస్ట్ 3 పేపర్స్లో అతనికి ఎక్సలెంట్ టాలెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్టే. ఫస్ట్ 3 పేపర్స్లో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాడు. నెక్స్ట్, బట్ ఇన్ అదర్ 2 ఎబిలిటీస్ అంటే లాస్ట్ 2 పేపర్స్లో అతను ఏం చేశాడు? ఓన్లీ ఈజీ క్వశ్చన్సే సాల్వ్ చేశాడు.
అతను ఓన్లీ ఈజీ క్వశ్చన్సే సాల్వ్ చేశాడు. అంటే ఇప్పుడు ఓవరాల్గా అతను ఎన్ని క్వశ్చన్స్ చేశాడు? ఫస్ట్ 3 పేపర్స్లో అన్ని క్వశ్చన్స్ చేశాడు కాబట్టి 60 చేశాడు. లాస్ట్ 2 పేపర్స్లో 6 + 6 అంటే 12, 72 కరెక్ట్. నెక్స్ట్, సచిన్ అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్లో 72 కరెక్ట్. రిమైనింగ్ 28 రాంగ్. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, రాంగ్ అయితే -1/3 వస్తుంది. 3 9s 27, 3 3s సబ్ట్రాక్ట్ చేయండి. టోటల్ కరెక్ట్ 72 కాబట్టి 72 మార్క్స్ అవుతాయి. 28 రాంగ్ కాబట్టి ఎన్ని మార్క్స్ కట్ అయిపోతాయి? 9.3 కట్ అయిపోతుంది. కట్ చేసేయండి. 7, 11లో 9 పోతే 2. అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయి? 62.76. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెండర్ బాట్స్ టాఫీస్ అట్ 10 for a rupee. బాట్ అంటే కాస్ట్ ప్రైస్. అతను కొనేటప్పుడు 1 రూపీకి ఎన్ని టాఫీస్ వచ్చాయి? 10 టాఫీస్ వచ్చాయి. ఇప్పుడు అతను సేల్ చేస్తా అన్నాడు. సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత రావాలా? 25%. ప్రాఫిట్ 25% రావాలంటే 1 రూపీకి ఎన్ని చాక్లెట్స్ సేల్ చేయాలని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో రాసుకోండి. కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 125 అవుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ కదా. 100 + 25 125. ఇది ప్రైస్ రేషియో. ఇప్పుడు ఆర్టికల్స్ రేషియో రాద్దామా? ప్రైస్ రేషియో, ఆర్టికల్స్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ 100:25 అయితే రివర్స్ 125:100. ఆర్టికల్స్ ఏ రేషియోలో ఉంటాయి? 125:100. 25 5s 25 4s. కాస్ట్ ప్రైస్ అతను కొన్నప్పుడు ఆర్టికల్స్ ఎన్ని? 10. ఇప్పుడు ఎన్ని వస్తాయో కనుక్కోవాలి. 5కి 10కి రిలేషన్ 2. 4 × 2 8. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అతను 1 రూపీకి 10 ఆర్టికల్స్ తీసుకున్నాడు. మనకు 1 రూపీకి 8 ఆర్టికల్స్ అమ్ముతా ఉన్నాడు కాబట్టి అతనికి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత పర్సెంట్? 25%. నెక్స్ట్ క్వశ్చన్, అశోక స్పెండ్స్ 10% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్. 10% వచ్చి స్పెండ్ చేస్తా ఉన్నాడు. అంటే ఇంకెంత సేవ్ చేస్తాడు? 90%. 100 - 10 90. అతని సేవింగ్ వచ్చి 90%. అన్ని పర్సంటేజెస్ ఇన్కంలో కనుక్కోవాలి. సేవింగ్ ఎంతనిచ్చారు? 5400. 0 0 క్యాన్సల్ 96. ఇన్కమ్ అంటే పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే × 100. ఆన్సర్ 6000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస్ బైస్ an old bike for 30,000 and spends ₹5,000 on its repairs. రిపేర్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కాస్ట్ ప్రైస్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే 30,000 + 5,000 35,000. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 42,000. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. గెయిన్ పర్సంటేజ్ అన్నా పర్సంటేజ్ ప్రాఫిట్ అన్నా ఒకటే. ఎలా కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్. 35కి 42కి డిఫరెన్స్ వచ్చి 7,000. కాస్ట్ ప్రైస్ అంటే 35,000. పర్సంటేజ్ కావాలి కదా, × 100. 7,000 1s 7,000 5s 520s. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 pence ఈజ్ అంటే ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ x pence. నెక్స్ట్, పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 25%. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంతని ఇచ్చారు? 25% ఇచ్చారు. ప్రైజెస్ రేషియో కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్
కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 125. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్ అని, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని 120 అని. కాస్ట్ ప్రైస్ అంటే ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని 120, ఎందుకంటే ఈక్వల్ టు కాబట్టి 25 4s 25 5s. ఇక్కడ రిలేషన్ చూడండి, 5 120 రిలేషన్ 24, ఇక్కడ కూడా రిలేషన్ 24, 4 into 24 96. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇంతకుముందు క్వశ్చన్ చేసినట్టే చేసాము. ఇక్కడ ప్రైజెస్ రేషియో కనుక్కున్నాం, 100 125 వచ్చింది, ఎందుకంటే ప్రాఫిట్ పర్సెంట్ 25% కాబట్టి. రేషియో వచ్చి 4:5. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే ఎంత ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ అంటే 120. ఈక్వేట్ చేసాం, 5కి 120కి రిలేషన్ 24, 4 into 24 96, అంటే ఎక్స్ వాల్యూ వచ్చి 96. నెక్స్ట్ క్వశ్చన్, x:y 2:3. ఎక్స్ బదులు 2k అనుకోవాలా, y బదులు 3k అనుకోవాలా? రేషియో కనుక్కునేటప్పుడు కేలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ అంటే 2, y అంటే 3 తీసుకోండి. ఎక్స్ అంటే 2, y అంటే 3. 5 into 2 10, 3 into 3 9, 10 plus 9 19, 5 into 2 10, 10 minus 9 1. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a is equal to 3/7b, అంటే a/b is equal to 3/7. ఇంత ముందు లాగానే a అంటే 3 తీసుకోండి, b అంటే 7 తీసుకోండి. a అంటే 3, b అంటే 7, a అంటే 3, b అంటే 7. 8 3s 24, 24లో 7 పోతే 17, 7 3s 21, 21 ఒక 6 27. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. a is to b √7 is to √3. Find the value of 3a plus 2b is to 3 minus 2b. 3 a అంటే √7 ప్లస్ 2b, b అంటే √3 డివైడెడ్ బై 3a అంటే 3√7 మైనస్ 2b, b అంటే √3. ఇప్పుడు మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే డినామినేటర్లో ఏ సైన్ ఉంటే ఆపోజిట్ సైన్తో మల్టిప్లై చేయాలి. మైనస్ కదా, ప్లస్తో మల్టిప్లై చేయండి, ప్లస్తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్, ఇదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్, ఇదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి, అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సింప్లిఫై చేద్దాం, 2ab. నెక్స్ట్, 3 స్క్వేర్ అంటే 9, √7 హోల్ స్క్వేర్ అంటే 7, 9 into 7 63, 2 స్క్వేర్ 4, 4 into 3 12. నెక్స్ట్, ఆల్రెడీ ఇది కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది 63 12, 63 వచ్చింది, 12 వచ్చింది. 2 into 2 4, 4 into 3 12. 63 plus 12 అంటే 5, 75, 75 plus 2 into 3 6, 6 into 2 12, 12√21. నెక్స్ట్, 63లో 12 పోతే 1 51, 51. ఏదన్నా నెంబర్తో క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ చేయొచ్చు. 3తో క్యాన్సిల్ చేద్దాం, 3 2 6 3 5s, 3 4s, 3 17s. ఆన్సర్ ఎంత వచ్చింది 25 ప్లస్ 4√21 డివైడెడ్ బై 70. ఇక్కడ మనం ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని వెరిఫై చేయాలి. ఏం చేయాలంటే ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, సేమ్ ఇంతకుముందు చేసినట్టే రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేద్దాం. 2 minus
ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఇదే ఫార్మేట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇదే ఫార్మేట్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 21, 2 ఇంటూ 2 4 రూట్ 21. 2 స్క్వేర్ అంటే 4, రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్, 4 మైనస్ 21 అంటే -70. మీరు గమనిస్తే ఇది సేమ్, కానీ ఇక్కడ ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. 4 ప్లస్ 21 అంటే 25, 25 ప్లస్ 4 రూట్ 21 డివైడెడ్ బై 70. ఇది సేమే, కానీ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్ 3x ప్లస్ 4 ఇంటూ 8 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు x డివైడెడ్ బై 3 మైనస్ 1. ఫస్ట్ మనం బాడమాస్ రూల్ ఫాలో చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 3x 4 ఇంటూ 8 32 బై 9 ఈజ్ ఈక్వల్ టు x బై 3 మైనస్ 1. నెక్స్ట్ ఎక్స్లంతా ఒక సైడ్ పంపించేద్దాం. 3x మైనస్ x బై 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 32 బై 9 మైనస్ 1. ఎల్సిఎం 3 ఇంటూ 3 9x, 9xలో x పోతే 8x. ఎల్సిఎం 9, 32 9 అంటే -41 వస్తుంది. నెక్స్ట్ x వాల్యూ వచ్చి 3 3s -41 డివైడెడ్ బై 24. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా మనం బాడమాస్ రూల్ అప్లై చేయాలా. ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ కూడా ఏ ఆర్డర్లో చేయాలంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 15 మైనస్ 6 అంటే 9, 24 మైనస్ 18 అంటే 6. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ చేద్దాం. 9 ప్లస్ 6 అంటే 15, 180 డివైడెడ్ బై 20 ఇంటూ 15. 180 డివైడెడ్ బై 20 ఇంటూ 15 అంటే 300. 0 0 క్యాన్సర్, 6 3s 6 5s 3/5. 3/5 ఆప్షన్లో లేదనుకుంటారు. థర్డ్ ఆప్షన్ చూడండి, 3 3s 3 5s. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h in 5 hours. If a flight has to cover same distance. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అన్నారు. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. S1 T1 ఈజ్ ఈక్వల్ టు S2 T2. ఇక్కడ S1 అంటే 240, టైం 1 అంటే 5 hours. S2 తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలా. టైం 2 ఎంతనిచ్చారు, 45 minutes. ఇక్కడ టైం హవర్స్లో ఉంది, ఇక్కడ మినిట్స్లో ఉంది. మినిట్స్ని మనం హవర్స్లోకి మార్చుకుందాం. మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 60. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. 5 5 9s 45. నెక్స్ట్ 3 3s 3 8s 3 20s. S2 వచ్చి 80 ఇంటూ 20 అంటే 1600. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ క్రాసెస్ ఏ 500 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 10 minutes. వాట్ విల్ బి పర్సన్ స్పీడ్ ఇన్ km/h. ఇక్కడ మనం స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 500, టైం వచ్చి 10 minutes. మినిట్స్ని సెకండ్స్లోకి మార్చుకుందాం. 1 minute అంటే ఎన్ని సెకండ్స్, 60 seconds. ఇక్కడ స్పీడ్ మీటర్/సెకండ్లో వస్తుంది. మీటర్/సెకండ్ని kmph మార్చాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం, అంటే దేంతో మల్టిప్లై చేయాలా, 18/5.
5 hundreds. Next 10 6, 10 tens, 10 10 cancel. Answer 3 game page. Answer second option. Thank you everyone.